ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్లో టీమిండియా ముందు చెప్పినట్లుగానే జస్ప్రీత్ బుమ్రా లేకుండా బరిలోకి దిగింది. ఈ టెస్ట్ కోసం టీంలో 3 మార్పులు చేసింది. ఇక మొదటి టెస్ట్లో ఆడిన జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్ తో పాటు అదే టెస్ట్లో డెబ్యూ చేసిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ని కూడా తప్పించింది. ఇక వీరి స్థానంలో బౌలర్ ఆకాష్ దీప్ మరియు ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లను తీసుకుంది. ఇప్పుడు ఈ మార్పులతో ఫ్యాన్స్ మళ్లీ ఫైర్ అవుతున్నారు. దానికి అసలు కారణం ఆ గ్రౌండ్ రికార్డ్. ఇప్పటి వరకు టీమిండియా ఎడ్జ్బాస్టన్ లో 8 టెస్టులు ఆడితే ఒక్కటి కూడా గెలవలేదు. ఒక్క మ్యాచ్ లో డ్రా చేసుకుని 7 మ్యాచ్లో ఓటమి పాలైంది. దాంతో పాటు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కోచ్ గంభీర్ మాట్లాడుతూ టెస్ట్ లో 1000 పరుగులు చేసినా 20 వికెట్లు తీయకపోయినా విజయాలు రావు అని పేర్కొన్నాడు. మరి ఇప్పుడు బుమ్రాను ఎలా తప్పిస్తారు అని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు మ్యాచ్ కు 7 రోజుల సమయం ఉన్నా ఎందుకు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని మాట దాటేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో మన ప్లేయర్లు ఏ మేరకు రాణిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే బుమ్రా ఉన్నా కూడా మొదటి టెస్ట్ లో వికెట్లు తీయలేకపోయారు. మరి ఈ టెస్ట్ లో బుమ్రా లేకపోయినా మిగతా బౌలర్లు ఎంతవరకు రాణిస్తారు అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.